మున్సిపల్ ఎన్నికల భాగంగా తాండూరు మున్సిపాలిటీలో రెండో రోజు పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్ వేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. నీవే చెప్పక మీ పేరు, వార్డ్ నంబరు, నన్ను గెలిపించగలరని కోరుతున్నా. ఏ పార్టీ నుండి? చైతన్య, వార్డ్ నంబర్ 9, సాయిపూర్ కాలనీ. నన్ను గెలిపియాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను గెలిపియాలని కోరుకుంటున్నాను. పోలీస్ బాలకృష్ణారెడ్డి 24 వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా పోటీ చేస్తుంది. ఇప్పుడు గట్టిగా పోలీస్ బాలకృష్ణారెడ్డి వార్డు నెంబర్ 24 నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ అందరి సహాయ సహకారాలు కావాలని ప్రజలందరికీ వేడుకుంటున్నారు. ఎన్నికలో భాగంగా 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ దూరశెట్టి సత్యం గారు అక్కడ ఆ వార్డు నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి తప్పకుండా వాళ్ళకు భారీ మెజార్టీతో గెలిపించి మేమంతా మనోహర్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటున్నాను. వాల్మీకి నగర్ మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు అందరూ కూడా ఈరోజు వాల్మీకి ఎల్లమ్మ తల్లి సాక్షిగా అందరి ఆశీర్వాదంతో ఈరోజు నేను మున్సిపల్లో 23వ వార్డు వాల్మీకి నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ ఇప్పుడే ఇచ్చిన. తాండూర్ ప్రజలు కాకుండా ముఖ్యంగా నా వాల్మీకి నగర్ ప్రజలందరూ కూడా అక్క చెల్లెళ్ళందరి ఆశీర్వాదంతో ఈసారి ఖచ్చితంగా వాల్మీకి నగర్ 23వ వార్డు కాంగ్రెస్కు అప్పచెప్తామని వాళ్ళందరూ బాధ్యత నాకు ఇచ్చి ఈరోజు మున్సిపల్లో నామినేషన్ వేయించినారు. వాళ్ళందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మున్సిపల్లో 23వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాను. సహకరించిన అందరికీ కూడా పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. 30వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొహమ్మద్ హఫ్సా మైనా గారు ఈరోజు మొదటి సెట్ వేయడం జరిగింది, నామినేషన్ వేయడం జరిగింది. తప్పకుండా మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పి ముందుగానే తెలియజేస్తున్నాం. 35 వార్డు నుంచి మొదటగా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపు తీసుకొని ఎమ్మెల్యే గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. छोटा बोलो हमारे फतू भाई का साथ है हमारा पूरा इंशाल्लाह जीत करेंगे साथ 35 वार्ड से पूरे मेजॉरिटी के साथ। थैंक यू सर. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఈరోజు వార్డ్ నెంబర్ 23 వాల్మీకి నగర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కనుక మరి వాల్మీకి నగర్ వార్డు ప్రజలందరూ కూడా అందరూ దీవెనలు ఆశీస్సులు ఇచ్చి నన్ను గెలిపించగలరని ప్రార్థన. నమస్తే అందరికీ. ఈరోజు మంచి రోజు చూడడం జరిగింది. నామినేషన్ 22 వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వేయడం జరిగింది. మన ప్రజల్లో గిట మంచి చైతన్యం ఉండి ప్రజలందరూ మీరుంటే మాకు మంచిగా అని చెప్పడం జరిగింది. కావున నేను ఎల్లప్పుడూ ప్రజలంట మా గొల్లచెర తరఫున ప్రతి అభివృద్ధిలో నేను తోడుండి మా ఎమ్మెల్యే గారి సహకారాలతో ముందుకు వస్తానని మా యొక్క మనవి. 8వ వార్డు ప్రజలకి మరియు మాజీ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి గారికి నా నమస్కారాలు. నేను ఈరోజు మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆశీర్వాదం మరియు మా 8వ వార్డు ప్రజలు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరి ఆశీర్వాదంతో మొదట నామినేషన్ చేయడం జరిగింది. కాబట్టి నా 8వ వార్డు ప్రజలు అందరూ నాపై ఆశీర్వాదం పెట్టి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని 8వ వార్డు ప్రజలకి నేను పెద్దగా చెప్పుకోవాలంటే ఒకటే నా మాట. నేను గత 7 సంవత్సరాలుగా 8వ వార్డులో బాగా కష్టపడుతున్నాను. నా పేరు అనేది అందరికీ తెలుసు, నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. కావున ఆ 8వ వార్డు ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతోటి గెలిపించి
ఈ మున్సిపల్కి పంపాలని, ఆ 8వ వార్డులో ఉన్న సమస్యలను అన్నిటినీ నేను నా సాయశక్తులుగా కొట్లాడి ఆ 8వ వార్డుని ఒక ప్రశాంతవంతమైన మరియు ఎలాంటి సమస్య లేకుండా సారవంతంగా తీర్చిదిద్దుతానని నా యొక్క మనవి. కావున అందరూ 8వ వార్డు ప్రజలందరూ నాకు భారీ మెజార్టీతో ఓటేసి నన్ను గెలిపించాలని నా యొక్క మనవి. థ్యాంక్ యూ. ఈరోజు పురపాలిక ఎన్నికల సందర్భంగా తాండూరు పట్టణంలోని 19వ వార్డు నుండి ఎస్సీ రిజర్వ్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగే పార్టీ ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వార్డు ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడతానని ఈ యొక్క నామినేషన్ దాఖలు చేస్తూ మనస్ఫూర్తి నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వారికి ధన్యవాదాలు. 2 ఏళ్ళుగా మీరు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లోకి రావడం భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలనుకుంటే కొద్దిగా బాధాకరమైన విషయమే. కానీ తాండూరు వరకు వస్తే భారతీయ జనతా పార్టీ సమాప్తి అయిపోయింది. దాదాపు బుందర పెట్టిన పరిస్థితికే ఏర్పడింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీఫామ్లు కూడా బీఆర్ఎస్ వాళ్ళు డిసైడ్ చేసే స్థితికి దిగజారిపోయింది పార్టీ. కాబట్టి అక్కడ బానిసత్వం భరించలేకనే ఈ బానిసత్వం వద్దుర నాయన అని చెప్పి ఆ సంఖ్యలు తెంపుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి ఖచ్చితంగా వార్డు అభివృద్ధి కొరకు, వార్డు ప్రజల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. अस्सलाम वालेकुम। मैं तांडूर के 15 नंबर वार्ड के आवाम से गुजारिश करता हूँ कि मैं टीआरएस का एक कार्यकर्ता हूँ सर। मेरा नाम सैयद बशारत अली और जो है मैं पुराने तांडूर में ही था एक टाइम पे। अब जो है वही 15 नंबर वार्ड से मैं बीआरएस से कोशिश कर रहा हूँ टिकट के लिए, और मैं बीआरएस पार्टी का ही कार्यकर्ता हूँ। और जो है ना टिकट के लिए मैं पूरी कोशिश कर रहा हूँ। अगर मेरे को बीआरएस पार्टी से टिकट मिला तो बहुत अच्छा रहेगा, और पूरी कोशिश चल रही। अगर नहीं मिला तो इंडिपेंडेंट में डाल चुका हूँ ऑलरेडी फॉर्म, और इंडिपेंडेंट से भी ठहरने वाला हूँ। तो उसको कंटिन्यू करते बोल उसको ही कंटिन्यू करके जो है बराबर मेरे को ठहरना है वहाँ पे। और वहाँ की आवाम से गुजारिश है कि सारी आवाम से गुजारिश है, मेरे मुसलमान भाइयों से और दलित भाइयों से, हिंदू भाइयों से, सब मेरे को सपोर्ट करे, मेरे को वोट डाल के जिताए। मैं हर एक का काम करने के लिए तैयार हूँ। अब तक जो है ना वहाँ पे कंटिन्यूसली एक काउंसलर जीतते आ रहे हैं, और उनको ही आप लोग वोट डाल के जिता रहे हैं। पहली बार मौका आया कि जनरल हुआ वार्ड हमारा 15 नंबर, और मैं एक मौका जनरल होने के वजह से वो वार्ड को मौका चाह रहा हूँ, क्योंकि मैं वहीं पर पैदा हुआ, वहीं पर बड़ा हुआ। इसलिए मेरी भी कोशिश रहेंगी वहाँ के लोगों को अच्छा काम करे, अच्छा डेवलप करे, उनकी तरक्की के वास्ते मैं पूरी मेहनत और कोशिश करता हूँ, लगन से करूँगा काम। आप 15 नंबर वार्ड वालों से गुजारिश है। और मैं कुछ तेलुगु में भी कहना चाहूँगा। हाँ बिल्कुल। మా దళితుల అన్నదమ్ములతో రిక్వెస్ట్, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఒకటే క్యాండిడేట్ని గెలిపించి అదే క్యాండిడేట్ని చూస్తున్నారు. ఇప్పుడు కొత్త క్యాండిడేట్కు కొత్తగా అంటే కూడా నేను అదే వార్డులో పుట్టిన, అదే వార్డులో పెరిగిన, నేను అందరికీ సహాయంగా సహాయపడతా, అందరు పనులు చేస్తా, మంచి చెడు చూస్తా, నేను అక్కడనే ఉంటా రోజు. కొందరు అంటున్నారు అక్కడ అతను జైపూర్లో ఉంటాడు, జైపూర్కి అని చూస్తారని చెప్పేసి. అట్లా ఏం లేదు. నా రోజు నేను ఉండే ఠికానా పాత తాండూరే, నేను పుట్టింది అక్కడనే, పెరిగింది అక్కడనే, నేను అందరికీ సహాయపడతా అని చెప్పేసి మనవి చేస్తున్నా. అందరు కలిసి నాకు గెలిపించాలని చెప్పేసి చాలా థ్యాంక్ యూ నాకు మాట్లాడుతున్నా.